మనం ఇప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, తెల్ల ఆవాలు మరియు పచ్చకర్పూరము మరియు పూల రెక్కలు, లవంగాలు, ఇలాయచి, మిగతా అన్నీ కూడా ఇందులో మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్స్ చేసి ఇవన్నీ మామూలుగా ఇట్లా పడుతుంటూనే ఆ లోపలికి వెళ్ళి వచ్చే స్మెల్ని చూస్తేనే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. చక్కటి స్మెల్ వస్తున్నది. సువాసన భరితమైనటువంటి పూల రెక్కలతో తయారు చేసినటువంటి పొడి మనకు ఈ విధంగా కనబడుతున్నది. ఎంత సన్నమై ఎంత పౌడర్ మంచి ఉంటే మెత్తగా ఉంటే మనకు అంత మంచిగా షేప్ తయారవుతుంది అన్నట్టు, మనకు ధూప్ స్టిక్స్ షేప్. అందుకోసమని వీలైనంత సన్నగా పట్టి ఇవి తయారు చేసుకోవడం ఉత్తమం. మరి ఇంత ఆర్గానిక్ వేలో తయారు చేయాలనుకుంటే ఇది దేనికి పనిచేస్తుంది అంటే, ఇంట్లో రుణాత్మకమైనటువంటి శక్తి కానీ నకారాత్మక శక్తి కానీ ఏదైనా నెగటివ్ ఎనర్జీ కానీ ఉండడం వల్ల ఇందులో వేసేటి ఏంటిది, ఆవుకు సంబంధించినటువంటి పేడ వేస్తున్నాము, ఆవు పంచితం వేస్తున్నాము, రోజు వాటర్ వేస్తున్నాము, గంగాజలం, పవిత్ర జలము, మరి తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరము, లవంగాలు, విలాయచులు అన్ని సుగంధమైనటువంటిది. మహాలక్ష్మికి సుగంధమైనటువంటి అంటే ఇష్టము. జ్యేష్ఠలక్ష్మి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ అష్టలక్ష్మిలలో జ్యేష్ఠలక్ష్మి తొలగిపోతే గానీ మనకు మహాలక్ష్మి రావాలి. మహాలక్ష్మి అనుగ్రహం కావాలన్నా గానీ ఇటువంటి ఈ ఆర్గానిక్ వే లోపల ఈ సుగంధి తయారు చేసుకోవడం ఉత్తమం.